మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి పైన మీ ఒపీనియన్ ఏంటి? ఆయన దేవుడు, ఆయన అంతే సూపర్. ఇంకా అన్న కళ్యాణ్ గారిలో మీకు ఇష్టమైన క్వాలిటీ ఏంటన్నా? అతను మేనరిజం. ఓకే. అండ్ ఈ మార్చి 28వ తేదీన హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుంది. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు? ఎక్స్పెక్టేషన్ అంటే ఆ సినిమా మీద లేదు, ఓజీ మీద ఉంది. ఓజీ ఎందుకన్నా ఎక్కడ చూసినా ఓజీ ఓజీ అని సాగు కొడుతున్నారు జనాలు, ఎందుకలా? అంటే మాస్ మూవీ కదా, అతను చాలా రోజుల తర్వాత వస్తుంది, మాస్ కల్ట్ మాస్ ఉంటుంది అట్లా. ఓకే. అంటే ఫ్యాన్ బాయ్ సుజిత్ డైరెక్టర్ అండ్ సాహో చూసాం మనము. ఓకే, ఏ లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? గన్స్ ఎక్కువ ఉన్నాయి ఆ సినిమాలో. అట్లానే మరి మన పవర్ స్టార్ అంటే ఆ మాత్రం ఉంటుంది, గ్యాంగ్స్టార్ అంటే కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు కదా, మరి ఆ మాత్రం ఉంటుంది. థియేటర్లో బ్లాస్ట్ అంటున్నారు కదన్నా, పగలవాడు. ఓవరాల్గా 1 wordలో ఏం చెప్తారన్న ఓజీ గురించి? ఓజీ అంటే బ్లాస్ట్ అంతే. మంచి వాళ్ళు ఎప్పుడైనా పరిపాలన చేయడానికి ముందుకు వస్తారు. అంటే అందరూ ఏమంటున్నారు, వైసీపీ మీద ప్రతీకారంతో ఇంకా కసితో చేస్తున్నారంట. అంతే, కసితోనే వాళ్ళు చేయింది ఇతను చెయ్యాలని ఆ ప్రతీకారంతోనే దిగాడు. నెక్స్ట్ సీఎం అవుతాడు, ఇది మాత్రం పక్క. సో ప్రజెంట్ ఆయన్ని డిప్యూటీ సీఎంగానే వద్దంటున్నారు కదా, మరి దాని గురించి ఏం చెప్తారు? ఏదో కక్షతో చేస్తున్నారు కానీ అదేం లేదు. అతను దిగాడు, మంచి పరిపాలన ఏదైనా ముందుండి అడిగేశాడు కాబట్టి ఏదైనా మంచి చేస్తాడని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ సీఎం అయితే అంతకంటే ఇంకా గొప్ప విషయం ఏమి. మరి నారా లోకేష్కి ఎక్కువ సపోర్ట్ చేస్తామని చాలా మంది అంటున్నారు టీడీపీ వాళ్ళు. ఏదో కుట్ర జరుగుతుంది ఇప్పుడు మొత్తానికి. మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ గెలిపించారు, ఇప్పుడు మళ్ళీ లోకేష్ అన్ని కుట్ర. అంటే ఇప్పుడు టీడీపీ వల్ల పవన్ కళ్యాణ్ బలం వచ్చిందా, పవన్ కళ్యాణ్ వల్ల టీడీపీ బలం వచ్చిందంటారా? పవన్ కళ్యాణ్ వల్ల చంద్రబాబు కలిసి వచ్చిందని చెప్పాలి. అంటే పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు ప్రజల్లో నిజమైన రాజకీయ నాయకుడు దేవుడు అంటే ఎవరు అంటారు? దేవుడు అంటే ఇక పవన్ కళ్యాణ్. ఏదైనా మంచి చేయడానికి దిగాడు బ్రో పవన్ కళ్యాణ్. నిజం బ్రో, చెడు చేయడానికి మాత్రం కాదు. జై జనసేన అన్నమా బ్రో? జై జనసేన అన్న. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ. జగనన్న పరిపాలన పోయింది కదా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎట్లుంది, టీడీపీ పాలన ఎట్లుంది అనుకుంటున్నారు? ఒకటి బాగినండి, చంద్రబాబు నాయుడు ద గ్రేట్ లీడర్. హైదరాబాద్ను డెవలప్ చేసిందంటేనే అతను. హైటెక్ సిటీ కానీ, చిన్న చిన్న పల్లెటూరు, ఒక హాస్పిటల్, ఒక స్కూలు, ఒక బస్ స్టాండ్ చిన్నదైనా సరే కట్టిండు. అతడు గ్రేట్ లీడర్ అండి. ఇక లోకేష్ అంటారా, యంగ్ పర్సన్, ఎడ్యుకేటెడ్ పర్సన్, చెప్పలేము. నెక్స్ట్ సీఎం అతను అయినా కావచ్చు. నెక్స్ట్ మరి జగన్ పరిపాలన ఎలా అనిపించింది? పర్వాలేదు బాబాయ్. ఎందుకను నేను కాంగ్రెస్కు వీరాభిమాని. వైఎస్ఆర్ గారు పెట్టిన 2 పథకాలు ఉన్నాయి, ఒకటి 108, ఒకటి 0 ఆరోగ్యశ్రీ. దానివల్ల కొన్ని వేల మంది బతికింది, అందులో నా భార్య కూడా ఉంది ఆరోగ్యశ్రీ పథకం మీద. నెక్స్ట్ మరి ఇప్పుడు జగన్ ఒంటరి అయిపోయింది అనుకుంటారు అప్పుడు? నెవర్. అతను ఒక చిరుతపులి అండి. చిరుతపులి అంటే తెలుసా? వేటాడి 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 మరీ చంపుద్ది. పెద్ద పులి అట్లా కాదు, తనకు ఆకలైనప్పుడే చంపుద్ది. కానీ చిరుతపులి అట్లా కాదు, వేటాడుతుంది. ఆ క్యారెక్టర్ అతను. అంటే ఇప్పుడు జగన్ కూడా మరి 4 ఏళ్ళు ఆగి వేటాడుతాడంటారా మళ్ళీ? కంపల్సరీ. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినాయి, ఇప్పుడు వస్తున్నాయి వచ్చే నెలలో. ఎనీ డౌట్ నేను నామినేషన్ వేస్తున్నా. నువ్వు వేస్తున్నావు నామినేషన్? ఎక్కడి నుంచి? ఇక్కడ నుండి పక్కా గెలుస్తా. ఎదుటోనికి డిపాజిట్ రాని కూర్చే ఇక్కడ కుర్చీ తాత. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పథకాలు అందట్లేవు ఇంటింటికి. ఇప్పుడు ముసలోళ్ళకి కానీ, పెన్షన్ కానీ, విద్యా దీవెన కానీ, వసతి దీవెన ఏం రావట్లేదు, ఏది రావట్లేదు. కానీ ఇప్పుడు జగన్ ఎలా చేశారు, ఇప్పుడు ఇలా చేస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఒకటి బాబాయ్, ఎవరి మనసులో ఏముంటుందో. ఇప్పుడు 2000 పెన్షన్ ఇచ్చినప్పుడు ఏం చేసి లేరుకైనా ఊర్లో పంటి మంచిగా 2000 ఉన్నప్పుడు పొద్దున 2 సీసాలు, మధ్యాహ్నం 2 సీసాలు, రాత్రి 2 సీసాలు, 6 కిలోల బియ్యం ఫ్రీ. ఏమన్నది ఉప్పు కారం తీసుకపోయి ఇంత వండక తింటే అయిపోయి. వాడు బొంగు పని చేస్తాడు. ఆగా కొద్దిగా నెక్స్ట్ ఆగాదు బాబాయ్. ఇప్పుడు పోనీ అదొక పిచ్చింది. ఇప్పుడు జగన్ పరిపాలనలో అన్ని ఇంటికి వచ్చాయి కాబట్టి చంద్రన్న పరిపాలనలో ఏది రావట్లేదు. నీకు 18,000 అని చెప్పారు. మరి ఆ 18,000 18 రూపాయలకి లేవు. సో దాన్ని మీరు ఎలా చూస్తారు? మరి అక్కడ బడ్జెట్ ఉందో లేదోనండి, నీకు తెలియదు నాకు తెలియదు. ఏమైనా ఉంటే జగన్ మీద నూకేస్తున్నారు. మరి జగన్ ఉన్నప్పుడు లేవు ఆ బడ్జెట్. ఒకటి బాగింది, కేసీఆర్ సీఎం ఉండే మొత్తం నాకిండు.
ఉల్టా అప్పులు చేసిండు. ఇగో ఈ పాప ఉందా, పుట్టిన పాప 79,000 చిల్లర బాకీ. పాప కానీ బాబు కానీ ఫుల్ అప్పులు చేసిండు కేసీఆర్. అది తాగుబోతాడు. నెక్స్ట్ థ్యాంక్ యూ బాబాయ్.